హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కథా కాలక్షేపంలో వాసిరెడ్డి సీతాదేవి గారు రాసిన కథాకావ్యం మళ్ళీ తెల్లారింది 7వ భాగం, ఆఖరి భాగం నా మాటల్లో. 6వ భాగంలో సుందరమ్మ గారు కోడలన్న మాటలకి బాధపడి ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుకుంటుంది కదా. ఇక కథ ఇలా ముందుకు సాగుతుంది. అత్తయ్య కింద కూర్చొని పెట్టిక తాళం వేస్తున్న సుందరమ్మ తల తిప్పి చూసింది. అత్తయ్య, ఈ డబ్బు ఉంచండి. రఘు పెళ్ళం 300 రూపాయల నోట్లున్న చేతిని ముందుకు చాపింది. ఎందుకమ్మా? వద్దు, ఉంచండి. మీ దగ్గర ఉందో లేదో మీ అబ్బాయే ఇవ్వమన్నారు. నా దగ్గర డబ్బుంది, ఇప్పుడు అక్కర్లేదు. వద్దనకండి, మీరు తీసుకోపోతే మీ అబ్బాయి బాధపడతాడు. సుందరమ్మ పెదవుల మీద చిరునవ్వు కదిలి విరిగిపోయింది. వద్దమ్మా, నా దగ్గర ఉందన్నానుగా. సుందరమ్మ పెట్టి చేతిలో పట్టుకొని లేచి నిల్చుంది. వస్తానమ్మా అనేసి తిరిగి చూడకుండా బయటకు నడిచింది. ముసల్దానికి పలుకు బాగానే ఉంది అనుకుంది రఘు భార్య వెళ్ళిపోతున్న అత్తగారిని చూస్తూ. అమ్మా, నువ్వు ఉత్తరం రాస్తే బస్ దగ్గరికి వచ్చేవాణ్ణి కదమ్మా. ఏమిటమ్మా అలా అయిపోయావు? జబ్బు చేసిందా? అన్నయ్య ఒక్క ముక్క రాయలేదే. నాకు రాస్తే నేనే వచ్చి తీసుకొచ్చేవాణ్ణిగా. చంద్రం తల్లి రూపం చూసి బాధపడ్డాడు. ఎంతో ఆత్మీయతతో ఆహ్వానించాడు. భర్త పోయాక ఒక కొడుకు అలా మాట్లాడటం మొదటిసారి. సుందరమ్మకు ఆనందంతో కూడిన దుఃఖం వచ్చింది. తమాయించుకుంది. ఎవరొచ్చారు? అత్తయ్య, మీరా? రండి రండి అంటూ అత్తగారి చేతిలో పెట్టి అందుకుంది చంద్రం భార్య కమల. నానమ్మొచ్చిందో వచ్చి, నానమ్మొచ్చిందో వచ్చి అంటూ మనవడు మనవరాలు సుందరమ్మ చేతులు పట్టుకొని వేలాడారు. ఉండండి, నాయనమ్మను అలా తొందర పెట్టకండి. అమ్మా, చాలా అలసిపోయినట్లున్నావు, కాసేపు కూర్చో. కమల, కాఫీ పెట్టి అమ్మకివ్వు. అలాగే కమల లోపలికెళ్ళింది. పెద్ద కొడుకు ఇంట్లో అనుభవం కంటే ఇక్కడ భిన్నంగా ఉంది. చంద్రం భార్య ముందే అమ్మా అమ్మా అని పిలుస్తున్నాడు. భార్య చేత కాఫీ ఇప్పిస్తున్నాడు. ఇంతకంటే తనకి ఏం కావాలి? శేష జీవితం విడి దగ్గరే గడిచిపోతుంది. తన బొందులో ప్రాణం ఉండగా పెద్దాడింటికి వెళ్ళదు. ఆ రాత్రి పిల్లలిద్దరూ సుందరమ్మ దగ్గరే చెరుకు వైపు పడుకొని ఎన్నో కబుర్లు చెప్పారు. చంద్ర ఇంట్లో 4 నెలలు హాయిగానే గడిచిపోయింది. కోడలు బాగానే చూసింది. సుందరమ్మను పని చేయనిచ్చేది కాదు. జీవితమంతా ఇంటి చాకరీతోనే గడిచిపోయింది. ఇక విశ్రాంతి తీసుకోండి అంటుంది కోడలు. చంద్రం స్కూల్ నుంచి రాగానే తల్లి దగ్గర కూర్చొని కొంచెంసేపు కబుర్లు చెప్పేవాడు. కోడళ్ళలో ఏమీ ఉండదు, అంతా కొడుకుల్లోనే ఉంటుంది. ఎవరి స్థానం ఏదో తెలిసినవాడు చంద్రం అనుకునేది సుందరమ్మ. కమల అత్తగారు చుట్టం చూపుగా వచ్చిందనుకుంది. పర్మినెంట్ స్థానం పెద్ద కొడుకు ఇంట్లోనే అనుకుంది. 4 నెలలైనా తిరిగి వెళ్లే సూచనలు కనిపించలేదు. ఒకరోజు రాత్రి భర్తతో ఇక ఇక్కడే ఉండిపోతుందా అని అడిగింది డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తూ. వేసవి కాలం ఆ పక్కనే ఉన్న వసారాలో నులక మంచం వేసుకొని పడుకొని ఉంది సుందరమ్మ. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నది. ఉన్నట్టుండి ఇక ఇక్కడే ఉండిపోతుందా అని తీవ్ర కంఠంతో కమల అడగటం వినిపించింది. సుందరమ్మ వీపు మీద ఎవరో గట్టిగా కొట్టినట్లయింది. త్రుళ్ళిపడింది. ఎవరు? ఇంకెవరు? మీ అమ్మ. చిరాగ్గా ఉంది కమల స్వరం. మా అమ్మ? చాలా తేలిగ్గా అన్నాడు చంద్రం. అవును, మీ అమ్మే నొక్కి నొక్కి అంది. మా అమ్మ నా దగ్గర ఉండకపోతే మీ అమ్మ ఉంటుందా? కొంచెం తీవ్రంగా ఉంది చంద్రం కంఠస్వరం. మా అమ్మకు మీ దగ్గర ఉండాల్సిన కర్మేం లేదు. మా అమ్మ కొడుకున్నాడు. ఆ కొడుకు అమ్మను అపురూపంగా చూసుకుంటాడు. మా అమ్మ కూడా తన కొడుకు దగ్గరే ఉంది. ఆమె ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీ అమ్మ కొడుకు దగ్గర ఉందని గర్వంగా చెప్పుకున్న నీకు నీ అత్త తన కొడుకు దగ్గరే ఉందని ఎందుకు గర్వించవు? మా అమ్మకు ఒక్కడే కొడుకు. మీ అమ్మకు ఇంకా 4 కొడుకులున్నారు. 3 మీకంటే చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు. అంతంత ఖర్చు పెట్టి పెద్ద చదువులు చెప్పించిన ఆ కొడుకుల్ని వదిలి ఒక బడిపంతుల దగ్గర ఎందుకు ఉండాలి? అది ఆమె ఇష్టం. తనకు ఇష్టమని కొడుకు దగ్గరే ఉంటుంది. పెద్ద కొడుకు కోడలు వెళ్ళగొట్టుంటారు. అందుకే ఇక్కడ కదలకుండా తిష్ట వేసింది. నోరు ముయ్యి. ఏం చేత కాకపోయినా ఆ పెళ్ళాం నోరు మూయించడం మాత్రం చేతవుతుంది. నోరు మూస్తావా లేదా? చెయ్యెత్తాడు చంద్రం. ఏం ఆగిపోయావేం? కొట్టు. ఛీ, నువ్వొక మనిషివి కాదు. లేచి విసురుగా బయటకెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా ఇంటి ముందున్న అరుగు మీదే పడుకున్నాడు. ఇదంతా విన్నది సుందరమ్మ. రాత్రంతా మదనపడుతూనే ఉంది. ఆ తెల్లవారి నుంచే కోడలు పిల్లి మీద ఎలుక మీద పెట్టి సూటిపోటి మాటలంటుంది. ఆ మాటలన్నీ తనను ఉద్దేశించి అంటున్న మాటలే అని సుందరమ్మకి అర్థమవుతూనే ఉంది. అయినా తన కొడుకు మంచివాడు. తనను ఎంతో ఆదరిస్తున్నాడు, గౌరవిస్తున్నాడు. నోరారా అమ్మా అని పిలుస్తాడు. పెళ్ళాం ముందు తనతో మాట్లాడడానికి రఘులా భయపడ్డు. స్కూల్ నుంచి ఇంటికి రాగానే పక్కనే వచ్చి కూర్చొని కాసేపు కబుర్లు చెప్తాడు.
ఆ పిల్ల పరాయి పిల్ల, ఏదో అంటుంది. తన కొడుకు మంచివాడు, తనవాడు, తన బిడ్డ తన పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ. వాడు ఆదరించినంత వరకు తను బాధపడాల్సిన పనిలేదు. ఇలా ఆలోచిస్తూ కోడలి మాటల్ని పెద్దగా పట్టించుకునేది కాదు. 6 నెలలు గడిచాయి. 2 నెలలుగా భార్యాభర్తలు ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు. ఆ రాత్రి మెల్లా ఇంట్లో పడుకున్న కొడుకు గట్టిగా అరవటం వినిపించింది. ఇంకా సంక్రాంతి 4 రోజులుంది. ఇంట్లో అందరికీ బట్టలు తెచ్చాడు చంద్రం. తల్లికి కూడా చీర తెచ్చాడు. కమల మూతి తిప్పుకుంది. నాకెందుకు బాబు అంది సుందరమ్మ. అదేమిటమ్మా, అందరికీ తెచ్చాను, నీకు తీసుకురాకుండా ఎలా ఉంటాను అన్నాడు చంద్రం. సుందరమ్మకు దుఃఖం పొంగుకొచ్చింది చంద్రం మంచితనం చూస్తుంటే. నీకు సిగ్గులేదు? వాళ్ళు వదిలించుకున్న బాధ్యత నేను ఎత్తినెత్తుకున్నావు. అవునులే, వేలకి వేలు సంపాదిస్తున్నావుగా. ఎత్తి పొడుపు మాటలు. నోర్ముయ్, పెద్దగా ఆవేశంగా అరిచాడు చంద్రం. ఎందుకు ముయ్యాలి? ఈ ముసలి పెనుగుని నా నెత్తిమి పెట్టినందుకా? చంద్రం భార్య చెళ్ళుమనిపించాడు. కళ్ళ ముందు రంగులు కనిపించాయి. కొట్టు, చంపు, నీకు చేతనైంది అదేగా. చిన్న మెత్తు బంగారం కొనటానికి గతిలేదు. నా తోడికోడళ్ళు నాలాగే మొండి చెట్లలా ఉన్నారా? భోరున ఏడుస్తూనే అరుస్తుంది కమల. వెదవ కొంప, రోజు గొడవే. ఇంతకంటే సన్యాసం పుచ్చుకోవటం మేలు. అలా చెయ్యి. మొగుడు వదిలేసి పారిపోయాడని దగ్గరకు తీస్తారు మా వాళ్ళు. కనీసం పుట్టింట్లో అయినా సుఖంగా ఉంటాను. ఇప్పుడే వెళ్ళు. వెళ్ళి ఏం చెప్పమంటావు? మొగుడు చచ్చాడని చెప్పు. వెళితే నువ్వు వెళ్ళు, అంతేకాని మా అమ్మ మాత్రం ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది ఖచ్చితంగా అన్నాడు చంద్రం. వెళతాను, రేపే వెళతాను అంటూ శోకాలు పెట్టింది. వెదవ బతుకులు. చంద్రం బయటకు వచ్చి ఆ చలిలో వీధి అరుగు మీద ముడుచుకుని పడుకున్నాడు. సుందరమ్మ మనసు కకావికలమైపోయింది. రాత్రంతా మంచంలో కూర్చొనే ఉంది. చంద్రం మంచివాడు. తల్లిదండ్రులంటే ప్రేమ ఉంది, బాధ్యత తెలిసినవాడు. పెళ్లి కాగానే వేరు కాపురం ఎందుకు పెట్టాడో ఇప్పుడు అర్థమవుతుంది. వాడికి కూడా డాక్టర్ చదవాలని ఉండేది. అప్పటికే పెద్దవాడు, రెండోవాడు పట్నంలో ఒక డాక్టరు, మరొకడు లా చదువుతున్నారు. తండ్రి మీద ఉన్న భారాన్ని అర్థం చేసుకొని టీచర్ ట్రైనింగ్కి వెళ్ళిపోయాడు. చాలని జీతంతో బతుకుతున్నాడు. అయినా సుఖంగానే ఉన్నాడు. తనొచ్చి ఆ కుటుంబంలో సుఖశాంతులు లేకుండా చేసింది. తనలో స్వార్థం ఉంది. బిడ్డ కష్టపడుతున్నాడని ఆలోచించటం లేదు. తనకు ఇక్కడ సుఖంగా ఉంది, అందుకే ఇక్కడే ఉండిపోవాలని అనుకుంటుంది. తన సుఖం చూసుకుంది, కానీ బిడ్డ కష్టపడుతున్నాడని ఆలోచించలేకపోయింది. తెల్లవారి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎక్కడికి? చిన్నవాడి దగ్గరకా? వాడు అందరికంటే దుర్మార్గుడుగా ఉన్నాడు. సునంద దగ్గరికి వెళితే? ఇంతమంది కొడుకులు ఉండగా అల్లుడింటికా? నలుగురు నవ్వరు? అంతకంటే ఏ నూతిలోనో పడి చావటం మేలు. ఆయన పోయిన రోజే తను పోతే ఎంత బాగుండేది. ఉదయం లేచి మామూలుగా పనిలో మునిగిపోయింది. చంద్రం ఇల్లు వదిలి వెళ్ళాలని అనిపించలేదు. మరో చోట ఈ మాత్రం ఆదరణ దొరకదని ఆమె భయం. మరో వారం గడిచింది. కమల భర్తతో మాట్లాడటం మానేసింది. చంద్రం ఏది కావాల్సిన తల్లిని అడుగుతున్నాడు. అది చూస్తుంటే కమలకు మరీ ఒళ్ళు మండిపోతుంది. ఆ రోజు మధ్యాహ్నం తన మీద కోపం పిల్లవాడి మీద చూపించింది కమల. వాడిని చావబాదింది. సుందరమ్మ అడ్డం పోయింది. బిడ్డను చంపేస్తావా ఏమిటి అంటూ మనవణ్ణి పక్కకు లాగబోయింది. అనవసరంగా మా విషయాల్లో కలగ చేసుకోకు. కమల బుస్సున తోకతొక్కిన పాములా లేచింది. అదేంటి అలా అంటావు? చాలు తల్లి, మమ్మల్ని బతకనిస్తావా అంటూ 2 చేతులు జోడించింది. సుందరమ్మకు కంకర్రాయి వచ్చి కణతకు తగిలినట్టుగా అయింది. నా మొగుణ్ణి నాకు దూరం చేశావు, ఇక నా పిల్లల్ని కూడా దూరం చేయాలనుకుంటున్నావా? కమల కసికసిగా అంది. సుందరమ్మ అక్కడి నుంచి వెళ్ళి దూరంగా కూర్చుంది. అదే సమయంలో పక్కింటి కాంతమ్మ బియ్యం అప్పుకు వచ్చింది. అయ్యో కాంతమ్మ పిన్ని, మా ఇంట్లో బియ్యం ఎక్కడున్నాయమ్మా? ఇదివరకట్లా అనుకుంటున్నావా? ఇప్పుడు కుంచాలు లెగుస్తున్నాయిగా కుంభాలు. నా మగుడు ఏమైనా డాక్టరా లేక లాయరా? బస్తాలు బియ్యం తెచ్చి పడేయటానికి బతకలేని బడిపంతులు. సుందరమ్మకు మనసులో లోతుగా ఏదో కలుక్కొని గుచ్చుకుంది. తను అన్నం బాగా తినే మాట నిజమే. చిరుతిండి అలవాట్లేదు. 2 పూటల అన్నం తింటుంది. ఆ తిండి పుష్టి వల్లే అంతమంది బిడ్డల్ని కన్నా ఈ మాత్రం ఆరోగ్యంగా ఉంది. ఈ వయసులో కూడా ఇంటి చాకరీ ఎంతైనా చేయగలుగుతుంది. ఆ మధ్యాహ్నం భోజనం ముందు కూర్చుంది. ముద్ద నోట్లో పెట్టుకుంది. నోటికి చేదుగా తగిలింది. కుంచాలు లెగుస్తున్నాయి. కమల మాటలు చెవుల్లో మారుమోగుతున్నాయి. లేచి వెళ్ళి చేయి కడుక్కుంది. అన్నం కుక్కకు వేసింది. కమల చూడకుండా. సుందరమ్మ పెట్టె సర్దుకుంది. సాయంత్రం కొడుకు స్కూల్ నుంచి వచ్చాడు. దిగాలు పడి కూర్చున్న ఉన్న తల్లిని చూశాడు. అమ్మా, ఎందుకలా ఉన్నావు? ఆరోగ్యం బాగాలేదా అని అడిగాడు. బాగానే ఉన్నాను బాబు. రాత్రి బస్కు గుంటూరు వెళ్దామనుకుంటున్నాను. బస్ ఎక్కిస్తావు కదూ? ఏమైందమ్మా? అది ఏమన్నా అందా? భార్య కేసు చూస్తూ అడిగాడు. చెప్పు తల్లి చెప్పు. నిన్ను అందాని మాటలు అన్నానని చెప్పు. కొడుకు అడుగుతున్నాడుగా చెప్పు.
నువ్వు నోరు మూస్తావా లేదా? పాపం కమల నన్నేమీ అనలేదురా. దాన్నేమీ అనకు. నాకే రామాన్ని చూడాలనిపించింది. తమ్ముడికి ఉత్తరం రాస్తాలే వచ్చి తీసుకెళ్ళమని. వాడొచ్చాక వెళ్ళు గాని. మళ్ళీ వాడు రావాలంటే ఎన్ని రోజులు అవుతుందో. కోర్టు పనుల్లో వాడికి తీరికెక్కడుంటుంది. అయినా ఎంత దూరం? 2 గంటల ప్రయాణం. ఇవాళే వెళ్తాను, మళ్ళీ వస్తానుగా. సుందరమ్మ కొడుక్కి నచ్చ చెప్పింది. సరే నీ ఇష్టం అన్నాడు. కమల ముఖం వికసించింది. చంద్రం తల్లిని బస్సెక్కించాడు. అమ్మా, ఏం బాబు, నన్ను క్షమించగలవా? నిన్ను క్షమించాలా? పిచ్చి కన్నా, నువ్వేం తప్పు చేశావురా? నా అసమర్థతకు సిగ్గుపడుతున్నానమ్మా. కమల ఒట్టి మూర్ఖురాలు. మనసు మంచిదే, కానీ తనకు తోటికోడళ్లతో పోల్చుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఒక రకంగా కసి పెంచుకుంది. నేను అర్థం చేసుకోగలను బాబు. సుందరమ్మ కళ్ళల్లో నీరు తిరిగింది. అమ్మా, నీకు రామం దగ్గర ఉండాలనిపించకపోతే వెంటనే తిరిగి వచ్చేయి. అలాగే. కళ్ళు తుడుచుకుంది. బస్ కదిలింది. బస్ కనిపించినంత వరకు చూస్తూ నిలబడ్డాడు చంద్రం. రామం గుంటూరులో క్రిమినల్ లాయర్గా బాగానే సంపాదిస్తున్నాడు. ఆ మధ్యనే 2 అంతస్తుల మేడ కట్టుకున్నాడు. ఒక కూతురు కొడుకు కాన్వెంట్లో చదువుతున్నారు. రామం భార్య ఎంఏ పాస్ అయింది. సోషల్ వర్క్ చేస్తుంది. లేడీస్ క్లబ్కు ప్రెసిడెంట్. చిన్నగా రాజకీయాల్లోకి వెళ్లాలనే కోరిక కూడా ఉంది. పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలు ఉన్నాయి. కనీసం వారానికి 2 సార్లైనా ఎవరో ఒకరింటికి డిన్నర్కి వెళ్తూ ఉంటుంది. నెలకోసారైనా ఇంట్లో డిన్నర్ ఇస్తూ ఉంటారు. ఆడపిల్లలు మ్యాక్సీలు ప్యాంట్లు వేసుకుంటారు. రామం భార్య జులపాల జుట్టుతో చాలా మోడ్రన్గా ఉంటుంది. ఇల్లు అధునాతన అలంకరణతో పాష్గా ఉంటుంది. అప్పుడప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా రామం ఇంటికి డిన్నర్లకు వస్తూ ఉంటారు. రామానికి ప్రభుత్వంలో కూడా మంచి పరపతి ఉంది. తుప్పుపట్టిన ట్రంకు పెట్టెలో వచ్చి వాకిలి ముందు రిక్షా దిగిన అత్తగారిని సుమతి మనస్ఫూర్తిగా ఆహ్వానించలేకపోయింది. సోషల్ వర్కర్ కనుక మనసులో ఇష్టం లేకపోయినా చిరునవ్వుతో ఆహ్వానించింది. ఆ మాటకొస్తే కొడుకే ముభావంగా ఉన్నాడు. బాగా చదువుకున్న పిల్ల, అందుకే ఎవరికి ఎలా మర్యాద ఇవ్వాలో తెలుసు. గర్వం బొత్తిగా లేదు. గుణమంతురాలు. అత్తయ్య అత్తయ్య అంటూ నోరారా పిలుస్తుంది. సుందరమ్మకు ఆ ఇంట్లో బాగానే ఉన్నట్లు అనిపించింది. అత్తగారు ఇంట్లో ఉండటం సుమతికి బాగానే ఉంది. ఆమె క్లబ్బులకు, డిన్నర్లకు, మీటింగులకు వెళ్ళి ఆలస్యంగా వచ్చినా పిల్లల గురించిన బెంగ లేకుండా ఉంది. ఒకరోజు పని మనిషి నాగా పెట్టినా బాధ లేదు. సుందరమ్మ కూడా ఆ ఇంట్లో బాగానే ఉంది. కొడుకు ప్రేమగా పలకరించకపోయినా కోడలు బాగానే చూసుకుంటుంది. సుందరమ్మ ఇంటి పనులు చూసుకుంటూ పనివాళ్ల మీద అజమాయిషి చేస్తూ ఉంటుంది. ఆమెకు ఇక్కడ తన స్వంత ఇంట్లో ఉన్నట్లుగా అనిపిస్తోంది. పిల్లలతో కాలక్షేపం కూడా ఉంది. రామం కోసం పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంటే సుందరమ్మ తనలో తనే మురిసిపోయేది. తన బిడ్డ గొప్పవాడిని గర్వంగా అనిపించేది. ఆయన ఉంటే వీడిని చూసి ఎంత సంతోషించేవాడో అనుకునేది భర్తను తలుచుకుంటూ. ఆ రోజు రామన్ చిన్న కొడుకు సురేష్ పుట్టినరోజు. పార్టీ ఇచ్చారు. పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది వచ్చారు. సుందరమ్మ ఆ రోజు ఉదయం 4 గంటలకే లేచింది. వంటిల్లు దాటిపోలేదు. రకరకాల వంటకాలు చేసింది, చేయించింది. బర్త్డే కేక్ కోస్తున్న మనవణ్ణి తలుపు చాటును చూసి మురిసిపోయింది. వచ్చిన బహుమతులు చూసి ఆశ్చర్యపోయింది. అత్తగారిని బయటికి రమ్మలేదు కోడలు. అందరూ వెళ్ళిపోయారు. ఓ 10 మంది మాత్రం డిన్నర్కు ఉండిపోయారు. వడ్డనలు ప్రారంభమయ్యాయి. సుందరమ్మ కూడా వడ్డించింది. ఆమె బయటికి రావడం రామానికే ఇష్టం లేదు. సుమతికి కూడా ఇష్టం లేదు. నువ్వు బయటికి రావద్దు అని చెప్పలేనందుకు సుమతికి తన మీద తనకే కోపం వచ్చింది. ఆవిడ ఎవరు? నెత్తి మీద నారదుళ్లా ముడి వేసుకున్న మిసెస్ వాసు సుమతిని అడిగింది. సుమతి వినిపించుకున్నట్టు ఉండిపోయింది. ముతక చీరలో వంటి మీద చిన్న మెత్తు బంగారం లేని వ్యక్తి తన అత్తగారు అని చెప్పటానికి సందేహించింది. దానికి కారణం మరొకటి కూడా ఉంది. సుమతి లేడీస్ క్లబ్బుల్లో స్నేహితులతో పుట్టింటి గొప్పలు చెప్పడమే కాక అత్తింటి గొప్పలు కూడా చెబుతూ ఉంటుంది. తమ అత్తగారు జమీందారీ కుటుంబం నుంచి వచ్చిందని చెబుతూ ఉంటుంది. ఇరువైపుల వారు అంతులేని ఐశ్వర్యంతో తొలతూగుతూ ఉంటారని చెబుతూ ఉంటుంది. వంటలు బాగున్నాయి, నువ్వే చేశావా? అడిగింది మిసెస్ కైలాసం సాంబారు వడ్డిస్తున్న సుందరమ్మను. సుందరమ్మ అవును అన్నట్లు తల ఆడించింది. మీ వంట మనిషి చాలా శుభ్రంగా ఉంది, వంటలు బాగా చేసింది, మంచి మనిషిలా ఉంది అన్నది గిరిజాల వనిత. ఏ ఊరు? మిసెస్ వాసు అడిగింది. సుమతి సమాధానం ఇవ్వలేదు. సుందరమ్మ యాంత్రికంగా వడ్డిస్తుంది. మిసెస్ వాసు వదలకుండా మళ్ళీ అదే ప్రశ్న వేసింది. మా ఊరే. నాకు కూడా ఇలాంటి వంట మనిషిని చూసి పెట్టబోయ్, మహా ఇబ్బంది పడిపోతున్నాను అన్నది మిసెస్ రత్నం. గరిటతో సాంబారు వడ్డిస్తున్న సుందరమ్మ చెయ్యి ఆగిపోయింది. వడ్డించు అంది మిసెస్ కైలాసం. వంటవాళ్ళు మంచివాడు దొరకటం లేదోయ్, ఈ ఊరి వాళ్ళు నిలకడగా ఉండి చావరు. సుమతి, నిజంగా నువ్వు చాలా లక్కీ, ఇంత మంచి వంట మనిషి దొరికింది అంది గిరిజాల తాలూకు స్త్రీ.
ఇదిగో సుమతి, నాకు మంచి వంట మనిషిని నువ్వే చూడాలి, లేకపోతే ఈ మనిషినే తీసుకెళ్తాను, జాగ్రత్త. ఏమ్మా, నీ పేరేమిటో తెలియదు, మా ఇంట్లో వంట చేయడానికి వస్తావా? వీళ్ళు ఇచ్చేదానికి డబుల్ జీతం ఇస్తాను అంది మిసెస్ వాసు. అబ్బా, ఎంత ఆశ అంది మిసెస్ కైలాసం. సుందరమ్మ స్థాణువులో నిలబడిపోయింది. రాజమ్మ వడ్డిస్తుందిలే, నువ్వు వెళ్ళి వంటింట్లో పని చూసుకో అన్నది సుమతి సుందరమ్మతో. ఏమిటోయ్, ఆమెను వెళ్ళిపోమంటున్నావు? నిజంగానే నీ వంట మనిషిని నేను ఎగరేసుకుపోతానని భయపడుతున్నావా అంది మిసెస్ వాసు సుమతితో. అబ్బే, అదేం కాదు, 2 రోజులుగా ఆమె ఆరోగ్యం బాగాలేదు అన్నది సుమతి. సుందరమ్మ లోపలికి వెళ్ళిపోయింది. సుందరమ్మకు నెత్తి మీద సుత్తి దెబ్బ తగిలినట్లుగా ఉంది. తలంతా మొద్దుబారిపోయింది. వంటింట్లోకి వెళ్ళి గోడకి చేరబడి కూర్చుంది. భోజనాలయ్యాయి. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. సుందరమ్మ వంటింట్లోనే నడుము వాల్చింది. భోజనం చేయాలని లేదు, ఆలోచించాలని లేదు. మనసు శరీరం కూడా పూర్తిగా అలసిపోయినట్లుగా ఉంది. కొడుకు కోడలు డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని ఆనాడు వచ్చిన బహుమతుల్ని చూసుకుంటున్నారు. మీ అమ్మను వాళ్ళు వంట మనిషి అనుకున్నారు. ఆ మిసెస్ వాసు ఏదేదో వాగేసింది. రామం మాట్లాడలేదు. సారీ, ఆమె వంట మనిషి కాదు, మా అత్తయ్య అని చెప్పలేకపోయాను. మీరు బాధపడ్డారా? సుమతి మళ్ళీ అంది. మంచి పనే చేశావు. ఆమె వంట మనిషి కాదు, మా వారి తల్లి అని ఎక్కడ చెప్తావో అని హడలు చచ్చిపోయాను తెలుసా. అసలు ఆమెను వడ్డించమని ఎందుకు చెప్పావు? నేను చెప్పలేదు, ఆమె వచ్చింది. రామం మాట్లాడలేదు. ఎప్పుడో ఒకరోజు ఆమె వంట మనిషి కాదని మీ అమ్మ అని నా స్నేహితురాలకు తెలిస్తే ఏమిటి? తెలుస్తుంది. తెలియకుండా ఎలా ఉంటుంది? అప్పుడు నా పరువేం కావాలి? అందుకే ఇక్కడి నుంచి పంపించేద్దాం. అయినా ఆవిడకి కూడా బుద్ధి లేదు. చెప్పా పెట్టకుండా పెట్టె పట్టుకుని వచ్చి దిగింది. హాయిగా పల్లెటూళ్ళలో చంద్రం దగ్గరే పడి ఉండొచ్చుగా. అంతగా అయితే డబ్బు పంపిస్తాం నెలకెంతని. కానీ ఆమె ఉంటే నాకు సుఖంగా ఉంది. నేను లేనప్పుడు ఇల్లు చూసుకుంటుంది, పిల్లల్ని చూసుకుంటుంది. నాకు ఎక్కడికి వెళ్ళాలన్నా దిగులు లేకుండా ఉంది అంది సుమతి. రామం మాట్లాడలేదు. సుందరమ్మ వాళ్ళ సంభాషణ విన్నది. తనలో తనే నవ్వుకుంది. తనను చూసి తనే నవ్వుకుంది. చూస్తున్నావా, భర్తను తలుచుకొని అనుకుంది. 2వ రోజు పెట్టె చేత్తో పట్టుకొని కోర్టుకు వెళ్తున్న కొడుకు ముందుకొచ్చి నిల్చుంది. ఏమిటమ్మా? రమేష్ దగ్గరికి వెళ్తాను. రామం భార్య ముఖంలోకి చూశాడు. ఆమె ముఖం వెలాతెలా పోతుంది. రాత్రి మా స్నేహితులు అన్నదానికి కోపం వచ్చింది అత్తయ్య. నాకు బాధగానే ఉంది, వాళ్లతో నిజం చెప్పలేకపోయినందుకు. పర్వాలేదమ్మా, నాదే తప్పు. అంత గొప్పవాళ్ల మధ్యకు ఈ అవతారంలో నేను వచ్చి ఉండకూడదు. అది కాదత్తయ్య, మిమ్మల్ని బాధ పెట్టాను, నన్ను క్షమించు. అదేంటమ్మా, నువ్వేం తప్పు చేశావు? వెళ్ళొచ్చులే, తొందర ఏంటి? రామం అన్నాడు. కాదురా, వెళ్ళాలి. చిన్నాడిని చూసి చాలా కాలమైంది. మీ నాన్న పోయినప్పుడు చూశాను. రాత్రి కల్లోకి వచ్చాడు. నీ ఇష్టం, నేను చెప్పాల్సింది చెప్పాను అని వెళ్ళిపోయాడు రామం. కోడలు వెళ్ళొద్దని బతిమిలాడింది. సుందరమ్మ వెళ్ళి తిరాల్సిందని పట్టుబట్టింది. సుందరమ్మ రిక్షా ఎక్కి స్టేషన్కు బయలుదేరింది. రాముడు సైకిల్ మీద రిక్షా వెనకే బయలుదేరాడు. నువ్వు సైకిల్ మీద వెళ్ళి టికెట్ కొని హైదరాబాద్ బండెక్కిచ్చిరా అని రాముణ్ణి సుమతి సుందరమ్మతో స్టేషన్కి పంపించింది. టికెట్కు డబ్బు కూడా ఇచ్చింది. రైలు చీకటిని చీల్చుకుంటూ వేగంగా పోతున్నది. పట్టాల మీద చక్రాల రొధ. సుందరమ్మ బుర్రలో ఆలోచనలు అంతకంటే పెద్దగా రొధ చేస్తున్నాయి. గుండెల్లో ఏదో తగలబడిపోతున్నట్లుగా బాధ. రమేష్ ఇంటికి వెళ్తుంది. రమేష్ పలకరిస్తాడా? అక్కడ ఎంతకాలం ఉండగలదో. రమేష్ భార్యకు నోటి దురుస్తనం ఎక్కువ. ఆ ఇంట్లో తనను ఉండనిస్తారా? అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలి? రఘు ఇంటికా, చంద్రం ఇంటికా, రామం ఇంటికా? మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వాళ్ళ ఇళ్లకు వెళ్తుంది? తెలతెలవారుతూ ఉండగా బండి సికింద్రాబాద్ స్టేషన్కు చేరింది. సుందరమ్మ రైలు దిగి ప్లాట్ఫారం మీద ఉన్న బెంచి మీద కూర్చుంది. పెట్టే పక్కన పెట్టుకొని కూర్చుంది. రమేష్ అడ్రస్ ఉన్న కాగితం తీసుకొని చూసింది. ఆమెకు రమేష్ ఇంటికి వెళ్ళాలనిపించడం లేదు. మరి ఎక్కడికి వెళ్ళాలి? అలాగే ఎంతసేపు ఆ బెంచి మీద కూర్చుందో ఆమెకే తెలియదు. 50 ఏళ్ల వ్యక్తి ఒక ఆయన పక్క బెంచి మీద కూర్చొని సుందరమ్మనే కుతూహలంతో చూస్తున్నాడు. అలా చూసి చూసి లేచి వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. సుందరమ్మ అది గమనించనే లేదు. ఆమెకు చుట్టూ ఏం జరుగుతుందో గ్రహించే శక్తి కూడా లేదు. ఎవరమ్మా నువ్వు? తుళ్ళిపడి తల తిప్పి చూసింది. నువ్వు ఏం చెప్పాలో తోచలేదు. తను ఎవరని చెప్పాలి? ఏమని చెప్పాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఆమె సమాధానం ఇవ్వలేదు. ఎవరూ లేరా? జాలిగా పలికింది ఆ కంఠం. లేరు అన్నట్లుగా తల ఆడించింది. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఆమె మాట్లాడలేదు. నీకు అందరూ ఉన్నారు, కానీ ఎవరూ లేనట్లే. సుందరమ్మ ఆశ్చర్యంగా అతడి ముఖంలోకి చూసింది. నాకెలా తెలిసిందని ఆశ్చర్యంగా ఉందా? దాదాపు ఈ వయసులో ఉన్నవారి కథలన్నీ ఒకేలా ఉంటాయి. కాదు, ఆర్థిక స్తోమత లేని వృద్ధుల కథలన్నీ ఒకేలా ఉంటాయి. కొందరు గత్యంతరం లేక అవమానాలను, తిరస్కారాలను భరిస్తూ
బతుకుతారు. కొందరు మాత్రం ఆత్మాభిమానంతో బయటకు వచ్చేస్తారు. సుందరమ్మ ఆశ్చర్యంలో తలమునకలైపోతూ కూర్చుంది. ఊళ్ళో మీకు తెలిసిన వాళ్ళెవరైనా ఉన్నారా? లేరు. మరెక్కడికి వెళ్తారు? తెలియదు. ఇంతసేపటికి ఆమె నోట మాట వెలువడింది. నేను ఒక చోటుకు పంపిస్తాను, వెళ్తావా? ఎక్కడికి? వృద్ధుల ఆశ్రమానికి. వెళ్తాను. అది ఎక్కడుంది? నన్ను చేర్చుకుంటారా? నీలాంటి వాళ్ళ కోసమే ఉంది అది. దిక్కులేని ముసలాళ్లకు ఆశ్రయం ఇస్తారు. తను దిక్కులేని ముసల్దా? 6 బిడ్డల తల్లి దిక్కులేని ఆడదా? ఏమ్మా వెళ్తావా? ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో తెలియదు. పర్వాలేదు, నేను రిక్షావాడికి అడ్రస్ చెప్పి ఎక్కిస్తాను. సుందరమ్మ రిక్షా ఎక్కి కూర్చుంది. రిక్షా కదిలింది. సుందరమ్మ ఆ పెద్ద మనిషికి 2 చేతులు ఎత్తి నమస్కరించింది. సుందరమ్మ ఆశ్రమానికి వచ్చి సంవత్సరం పూర్తయింది. అందరికీ ఆప్తురాలైపోయింది. వార్డెన్ కొన్ని బాధ్యతలు పూర్తిగా ఆమెకు అప్పగించింది. మంచంలో నుంచి లేవలేని వృద్ధులకు ఒక బిడ్డలా కనిపించేది. పగలంతా పనుల్లో మునిగిపోయి ఉండేది. రాత్రి నడుం వాల్చగానే గతం గుర్తు వచ్చి దుఃఖం ఆగేది కాదు. ప్రతి రాత్రి భగవంతుడా నన్ను తీసుకెళ్ళు, మళ్ళీ నా జీవితంలో వెలుగు చూపించకు, మళ్ళీ తెల్లవారకూడదు, మళ్ళీ కళ్ళు తెరవకూడదు అనుకునేది. వెంటనే తన్ను తాను అనాథ శవంలా చూసుకుని వణికిపోయేది. తను అనాథ శవంగా మున్సిపాలిటీ వాళ్ల చేత లేదు లేదు, తను దిక్కులేని చావు చావకూడదు, తన జీవితంలోకి మళ్ళీ వెలుగులు వస్తాయి, మళ్ళీ తెల్లవారుతుంది, తన కోసం ఎవరో వస్తారు. ఎవరు వస్తారు? రఘు? వాడు రాడు. పెళ్ళాంచాటు మనిషి పాపం, బొత్తిగా వ్యక్తిత్వం లేనివాడు. రామం స్వార్థపరుడు, తనేమో తన అంతస్తేమో, వాడు రాడు. రమేష్? వాడు మరీ దుర్మార్గుడు, వాడు అస్సలు రాడు. మరెవరు వస్తారు? చంద్రం? ఏమో, వస్తే రావచ్చు. తన అల్లుడు తను ఇక్కడ ఉన్నట్టు తెలిస్తే వస్తాడు, తప్పకొస్తాడు. ఆలోచిస్తూ నిద్రలోకి జారిపోయేది. మళ్ళీ మళ్ళీ సూర్యోదయం అవుతూనే ఉంది. కానీ సుందరమ్మ జీవితంలోకి మాత్రం వెలుగులు రావటం లేదు. మళ్ళీ తెల్లవారటం లేదు. సుందరమ్మ రోజు ఎవరో వస్తారని ఎదురు చూస్తూనే ఉంది. బయట ప్రపంచంలో తెల్లవారిన తన జీవితం మాత్రం చీకట్లోనే ఉంది. సుందరమ్మ ఆ రోజు కొద్దిగా ఆలస్యంగా లేచింది. ఆదరాబాదరాగా పనులకు జ్వరబడింది. ఒళ్ళంతా పులిసినట్టుగా ఉంది. కొద్దిగా కాక తగిలినట్లుగా ఉంది. తలనొప్పి, కనురెప్పలు భారంగా ఉన్నాయి. తన పని కూడా అయిపోయింది. ఒంట్లో నీరసంగా ఉంటుంది ఈ మధ్య. తను కూడా మంచం పడుతుందా? అయ్యో, తనకెవరు చేస్తారు? సుందరమ్మ నీరసంగా కూర్చుండిపోయింది. ఏమిటి ఇంకా కూర్చునే ఉన్నావు సుందరమ్మ? చూడు, ఆ రాజమ్మ ఆకలో అని గోల చేస్తుంది, పాలు తాగించు అంది ఆయ. నాకు ఓపిక లేదు, ఆ అన్నమ్మని చూడమను విసుగ్గా అంది సుందరమ్మ. ఆయ చివ్వును తలెత్తి ఆశ్చర్యంగా సుందరమ్మ ముఖంలోకి చూసింది. ఇవాళ ఈమెకి ఏమైంది? ఎప్పుడూ అలా విసుగ్గా మాట్లాడటం తను వినలేదు. పాపం ఒంట్లో బాగోలేదేమో. ఒంట్లో బాగాలేదా సుందరమ్మ? సుందరమ్మ సమాధానం ఇవ్వలేదు. సుందరమ్మ, వార్డెనమ్మ రమ్మంటున్నారు. రాముడు వచ్చి పిలిచాడు. సుందరమ్మకు లేచి ఓపిక లేదు. ఎందుకు? కూర్చుని అడిగింది. నీకోసం ఎవరో వచ్చారు. సుందరమ్మ దిగ్గును లేచి నిల్చుంది. 2 అడుగులు ముందుకు వేసి ఆగిపోయింది. తన కోసం ఎవరో వచ్చారా? నిజంగా వచ్చారా? ఎవరు? ఎవరు? తన కొడుకే. ఏ కొడుకు? కాదు, అల్లుడు వచ్చి ఉంటాడు. లేదు లేదు, ఎవరూ రాలేదు. కొత్తగా ఎవరో చేరి ఉంటారు. వాళ్లను అప్పగించటానికే పిలిచి ఉంటారు. ఏమిటి అలాగే నిల్చుండిపోయావు? పదా, నా కోసం వచ్చారా? ఎవరు? ఎవరో అడగలేదు. ఒక యువకుడు వచ్చాడు. పద. తన కోసం తన కొడుకుల్లో ఒక కొడుకు వచ్చాడు. సుందరమ్మ కాళ్లల్లోకి 1000 ఏనుగులు బలం వచ్చినట్లయింది. ఎందుకొచ్చాడు? ఊరికి తూసిపోవటానికి వచ్చి ఉంటాడు. చంద్రం వచ్చి ఉంటాడు. అంతలోకే మళ్ళీ నీరసం ఆవహించింది. రాముడు వెనకే సుందరమ్మ ఆఫీస్ గదిలోకి వచ్చింది. అక్కడ కూర్చొని ఉన్న వ్యక్తిని చూసి సుందరమ్మ నీరు కారిపోయింది. గడ్డం ఉంది, మీసాలున్నాయి. తన వాళ్ళెవరూ రాలేదు. మరి తనను ఎందుకు పిలిచినట్లు? సుందరమ్మ కాళ్లలోని సత్తువను ఎవరో సిరంజితో లాగేసినట్లుగా అయింది. తూలి పడబోయి గోడ పట్టుకుంది. గడ్డం కుర్రాడు సుందరమ్మను చూసి కుర్చీలో నుంచి లేచాడు. సుందరమ్మ దగ్గరకు వచ్చి నిల్చున్నాడు. సుందరమ్మకు కళ్ళు తిరుగుతున్నాయి. ఎదురుగా ఉన్న యువకుడు చెదిరిపోయిన ఫోటోగ్రాఫ్లా కనిపిస్తున్నాడు. ఇతనెవరు? తన వాళ్ళు ఎవరూ రాలేదు. అమ్మా, అమ్మా, అమ్మా అని ఎవరు తనను పిలుస్తున్నారు? ఆ పిలుపు, ఆ గొంతు తను విన్నదే. ఎవరి గొంతు అది? రఘుది కాదు, రామంది కాదు, చంద్రానిది కాదు. మరి మరి అంతా నా భ్రమ. తనను ఎవరు అమ్మ అని పిలవలేదు. తన మనసులో కోరిక అలా భ్రమ కలిగించింది అంతే. ఏమిటిది? తనకు కళ్ళు తిరుగుతున్నాయి. తను పడిపోతుందా? తూలి పడబోతున్న ఆమెను 2 చేతులు ఆప్యాయంగా పొదివి పట్టుకున్నాయి. తీసుకొచ్చి కుర్చీ మీద కూర్చోబెట్టాయి ఆ చేతులు. చల్లటి నీళ్లు ముఖం మీద ఎవరో చిలకరించారు. సుందరమ్మ కళ్ళు తెరిచింది. ఎవరు బాబు నువ్వు? నా కొడుకు వచ్చాడనుకున్నాను. నేనమ్మా, నీ కొడుకునే వచ్చానమ్మా.
సుందరమ్మ అదోలా నవ్వింది. నాకు అంత అదృష్టమా బాబు, నా కొడుకులు రారు. నేను ఇక్కడే దిక్కులేని చావు చస్తాను. నా శవాన్ని మున్సిపాలిటీ లారీలో తీసుకెళ్లి పారేస్తారు. రెండు చేతులతో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది. అమ్మా, నీకా కర్మ పట్టదమ్మా. నేను నీ కొడుకునేనమ్మా. పరాచకాల బాబు, సరిగ్గా చూడమ్మా, నేను సత్యాన్ని. సుందరమ్మ త్రుళ్ళిపడి సత్యం ముఖంలోకి చూసింది. బాబూ, సత్యం, నాయనా. కొడుకు చేతుల్లోకి దెబ్బతిన్న పక్షిలా వాలిపోయింది. సుందరమ్మను కొడుకు పొదివి పట్టుకొని మంచినీళ్లు తాగించాడు. వార్డెన్ ఆశ్చర్యంగా చూస్తుంది. సుందరమ్మ కొద్దిగా తేరుకుంది. బాబూ, ఏమిట్రా ఈ గడ్డం? నువ్వు గుర్తుపట్టలేదు పాపిష్టి దాన్ని. నువ్వు వస్తావని అనుకోలేదురా బాబూ. ఎందుకమ్మా ఇలా దిక్కులేని దానిలేక ఇక్కడికొచ్చావు? బాబూ, బాగున్నావా? ఇలా చూడరా నాన్న, ఎంతకాలానికి కనిపించావురా? ఇప్పుడు కూడా పోలీసు తరుముతున్నారా బాబూ? లేదమ్మా, ఇప్పుడు మా పార్టీ మీద ఉన్న బ్యాన్ ఎత్తేశారు. అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా రావచ్చు పోవచ్చు, ఇక పోలీసులు పట్టుకోరా? లేదమ్మా, ఇప్పుడు నన్ను వెంటాడరు. ఎంత చల్లని కబురు చెప్పావురా. పెళ్లి చేసుకున్నావంటగా? అవునమ్మా. ఒక్క ఉత్తరం ముక్కన్న రాశావురా? తెలిస్తే నేను మీ నాన్న వచ్చేవాళ్ళంగా. నువ్వు పెళ్లి చేసుకున్నావని తెలిసి మీ నాన్న ఎంత సంతోషించారో తెలుసా? పెళ్ళంటే అందరి ముందు మేళతాళాలతో చేసుకున్న పెళ్ళి కాదమ్మా. మా పార్టీకి సంబంధించిన 5-6 ముందు దండలు మార్చుకున్నాం, ప్రమాణాలు చేసుకున్నాం, అంతే. అది రహస్యంగా, అడవిలో. పెళ్ళి రహస్యంగా చేసుకోవటం ఏమిట్రా? అవన్నీ తర్వాత వివరంగా చెప్తాలే. ఇంతకాలం ఎక్కడున్నావురా? ఏం చేశావు? ఇప్పుడేం చేస్తున్నావు? అన్నీ తర్వాత చెప్తాను. నువ్వు ముందు బయలుదేరు. నీ సామాన్ తెచ్చుకో. వెళ్దామా? ఎక్కడికి? తనను తనే ప్రశ్నించుకున్నట్లుగా అన్నది. ఎక్కడికేంటమ్మా? మనింటికి. మనింటిగా? ఒక్కొక్క అక్షరాన్నే నొక్కుతూ అన్నది. అవునమ్మా, నీ సామాన్ తెచ్చుకో, వెళ్దాం. నాకు ఇల్లెక్కడుందిరా వెళ్ళటానికి? ఓ, నీ ఇంటికా? నా ఇల్లు నీ ఇల్లు కాదమ్మా. కాదు, కొడుకు ఇల్లు తల్లి ఇల్లు కాదు. కొడుకు ఇల్లు తల్లికి పరాయి ఇల్లే. కొడుకు ఇల్లు తల్లికి పరాయిల్లెలా అవుతుందమ్మా? ఒకప్పుడు నేను అలాగే భ్రమపడ్డాన్రా. మీ నాన్న పోయాకే నాకు తెలిసింది, నాకు ఇల్లంటూ లేదని, ఆడదానికి ఇల్లంటూ ఉండదని. అమ్మా, అన్నయ్యలు నీ మనస్సును ఎంతగా గాయపరిచారో నేను ఊహించగలనమ్మా. నేను కూడా వాళ్ళలాగా ప్రవర్తిస్తానని భయపడకమ్మా. బయలుదేరు. అందరినీ చదివించాం, ప్రయోజకుల్ని చేశాం. వాళ్ళకి నేను బరువయ్యాను. నీకు మేము ఏమీ చెయ్యలేదు. పైగా ఇంటి నుంచి వెళ్ళగొట్టాం. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి నీకు బరువు కానా? నీకు నేనేమిచ్చాన్రా? ఆ మాటే నువ్వు అనుకొని ఉంటే నవమాసాలు నా బరువును మోసేదానివా? నువ్వు నాకు జన్మనిచ్చావు. ఇంకా ఏమివ్వాలి? పదమ్మా, మీ కోడలు నీ కోసం ఎదురుచూస్తూ ఉంది. నా కోడలు నా కోసం ఎదురుచూస్తోందా? సుందరమ్మకు నవ్వొచ్చింది. వద్దు బాబు, నా కళ్ళకు కనిపించావు, అంతే చాలు. నువ్వు కోడలు వచ్చి అప్పుడప్పుడు కనిపించండి చాలు. ఈ జన్మకు అది చాలు బాబు. అదేమిటమ్మా అలా అంటావు? నా మూలంగా మీ భార్యాభర్తల మధ్య కలతలు రాకూడదు. కలతలా? నీ మూలంగానా? అలా ఎప్పటికీ జరగదు. మీ కోడలు చాలా మంచిది. కోడళ్ళందరూ మంచివాళ్లే బాబు. అంతా కొడుకుల్లోనే ఉంది. భార్యల ముందు అమ్మను అమ్మా అని పిలవటానికి కూడా భయపడతారు కొడుకులు. నేను రాను బాబు. నన్ను ఇక్కడే ఉండనివ్వు. నా మనసు శరీరం కూడా పూర్తిగా అలసిపోయాయి. అవమానాలను తిరస్కారాలను భరించే శక్తి వాటికి లేదు. లేదమ్మా, మేము నిన్ను అవమానించాం. నీ కోడలు విప్లవ నాయకుడు నారాయణమూర్తి కూతురు. తల్లిదండ్రులిద్దరూ పోరాటంలోనే పోలీసులు తుపాకీ గుండ్లకు ఆహుతైపోయారు. అయ్యో పాపం. మేరీ నిన్ను కన్నతల్లిలా చూసుకుంటుందమ్మా. బాబు, నన్ను బలవంతం చేయకు. ఒక మాట చెప్తావా? ఏమిటమ్మా? నెలకొకసారైనా నువ్వు కోడలు చూడటానికి వస్తారు కదూ. మరో విషయం, నేను చచ్చిపోయాక నాకు తలకొరివి నువ్వే పెట్టాలి. రఘువుకు రామానికి కబురు పంపించకు. చంద్రానికి మాత్రం కబురు చెయ్యి. ఏమిటమ్మా ఆ మాటలు? బాధగా అన్నాడు సత్యం. సుందరమ్మ, వెళ్ళు. ఇలాంటి కొడుకు అటువంటి కోడలు ఉండగా నీకేంటమ్మా? హాయిగా శేష జీవితం వాళ్లతో గడుపు. ఈ హోంలో పడి ఉండటం ఎందుకు? వెళ్ళు. అంతవరకు మౌనంగా వారి సంభాషణ వింటూ కూర్చున్న వార్డెన్ అంది. సుందరమ్మకు వార్డెన్ అక్కడ ఉందన్న ధ్యాసే లేదు అంతవరకు. ఆమె మాట్లాడేసరికి త్రుళ్ళిపడింది. ఆమెతో తనకు బిడ్డలు లేరని చెప్పిన విషయం గుర్తొచ్చింది. అపరాధ భావంతో సిగ్గుపడిపోయింది. అమ్మా, మీతో నాకు పిల్లలు లేరని చెప్పాను. నేను గొడ్రాల్ని అని చెప్పాను. అందుకు సిగ్గుపడుతున్నాను. అబద్ధం చెప్పినందుకు క్షమించండి అమ్మా. సుందరమ్మ 2 చేతులు జోడించింది. నేను అర్థం చేసుకోగలను. మీ మాటలు నేను పూర్తిగా నమ్మలేదులే. పిల్లలు ఉన్నారంటే హోంలో చేర్చుకుంటామో లేదో అన్న భయంతో అలా చెప్పావని నాకు తెలుసు. నువ్వే కాదు, చాలామంది ఆ మాట చెప్తారు. అయినా పిల్లలు ఉన్నా ఆదరించినప్పుడు లేని వాళ్ళ కిందే జమ. ఇప్పుడు నీ కొడుకు వచ్చాడు, వెళ్ళమ్మా అంది వార్డెన్.
ఒకవేళ నేను మళ్ళీ ఇక్కడికి రావాల్సి వస్తే? అమ్మా, మళ్ళీ నీకు ఆ అవసరం రాదమ్మా అన్నాడు సత్యం బాధగా. నీకా భయం అక్కర్లేదు. నువ్వు రావాలనుకుంటే ఎప్పుడైనా రావచ్చు అంది వార్డెన్. వెళ్ళి అందరికీ చెప్పి నీ సామాన్లు తెచ్చుకో మళ్ళీ వార్డెన్ అంది. సుందరమ్మ లోపలికి వెళ్ళింది. అందరి దగ్గర సెలవు తీసుకుని పెట్టెతో బయటకొచ్చింది. ఆమె వెనకే వృద్ధులు అందరూ ఆఫీస్ గదిలోకి వచ్చారు. వాళ్ల ముఖాలు విచారంగా ఉన్నాయి. కొందరు సుందరమ్మను వెళ్ళవద్దని బతిమలాడుకుంటున్నారు. సత్యం తల్లి చేతిలోని పెట్టె అందుకున్నాడు. పదమ్మ అంటూ బయటకు దారి తీశాడు. సుందరమ్మ కొడుకు వెనకే నడిచింది. గేటు దాటింది. ముందుకు అడుగు పడలేదు. గిర్రున వెనక్కి తిరిగి చూసింది. వృద్ధులందరూ గేటు దగ్గర నిల్చో ఉన్నారు. కొందరి కళ్ళల్లో నీరు తిరిగి ఉంది. సుందరమ్మ, నువ్వు వెళ్ళొద్దు. నువ్వు వెళ్ళిపోతే మమ్మల్ని ఎవరు చూస్తారు చెప్పు అంది ద్రౌపది ఏడుస్తూ. ఆమెతో మరికొన్ని కంఠాలు వంత పలికాయి. వీళ్లను వదిలేసి మరో కొడుకు ఇంటికా? వీళ్లకు తన అవసరం ఉంది. తన కొడుకులకు తన అవసరం లేదు. ఇక్కడే ఉండి వీళ్లకు చేతనైన సేవలు చేస్తే అందులో ఎంతో సంతృప్తి ఉంది. ఒకరికి బరువుగా బతుకుతున్నానన్న ఆలోచన కూడా రాదు ఇక్కడ ఉంటే. తను ఏం చెయ్యాలి? ఇక్కడే ఉండిపోతే? అంత ప్రేమగా పిలుస్తున్న కొడుకుతో రానని చెప్పగలదా? అమ్మా, పదమ్మా. సుందరమ్మ కొడుకు ముఖంలోకి చూసింది. మళ్ళీ తల తిప్పి వృద్ధుల ముఖాల్లోకి మార్చి చూసింది. కొడుకుతో వెళ్ళాలా, వీళ్లతో ఉండిపోవాలా? ఎటూ తేల్చుకోలేక సందిగ్ధంలో పడిపోయింది సుందరమ్మ. సుందరమ్మ, వెళ్ళు. నీ కొడుకు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. పోనీ నీ పేరు రిజిస్టర్లో అలాగే ఉంటుంది. ఒక వారం రోజులుండొచ్చేయి. వెళ్ళు, సందేహించకు అంది వార్డెన్. సుందరమ్మ పదబాబు అంటూ కొడుకు వెనకే నడుస్తూ తిరిగి వెనక్కు చూసింది. మలుపు తిరిగేంత వరకు. సుందరమ్మకు తను ఎదురు చూస్తున్నట్లుగా తెల్లారిందన్నమాట. కథ చాలా బాగుంది కదండి. అందుకే అంటారేమో పెద్దలు, మనం పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ బుద్ధులను, వాళ్ళ రాతల్ని మనం కనలేము అని కదా. మళ్ళీ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఆ ప్రయాణంలో మీరు కూడా భాగమయ్యేందుకు మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా ఇప్పటి వరకు మన కథలు విన్నవారు నచ్చినట్లయితే వాటికి ఒక లైక్ కూడా ఇవ్వండి. మళ్ళీ మరో కథతో మీ ముందుకు.